ఉపాధ్యాయులు సిఎస్సి లాగిన్‌లో తమ యొక్క టిస్ డీటెయిల్స్‌ను వెరిఫై చేసుకొని, అప్డేట్ చేసి, కన్ఫర్మ్ చేసిన తర్వాత, ఈ వివరాలన్నీ గూడా డీడీఓ లాగిన్‌కు వెళ్ళడం జరుగుతాయి. అక్కడ డీడీఓ గారు తమ పరిధిలోని ఉపాధ్యాయులందరి యొక్క టిస్ ఇన్ఫర్మేషన్‌ను క్షుణ్ణంగా పరిశీలించి, అప్రూవల్ చేయడం జరుగుతది. ఈ డీడీఓలు ఉపాధ్యాయులు ఏదైతే ఫార్వర్డ్ చేసినారో టీఏఎస్ డీటెయిల్స్‌ను అప్రూవల్ చేయడం ఎలాగో చూద్దాము. దీని కొరకు మనం మొదటగా గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి CSE.AP అని టైప్ చేయాలి. టైప్ చేసి ఎంటర్ చేస్తే గనుక మనకు ఈ విధంగా లింక్స్ అన్ని కనిపిస్తాయి. ఇందులో మొదటి లింకు CSE.AP.gov.in అని దీనిపైన క్లిక్ చేసినట్టయితే మనం సిఎస్సి వారి సైట్‌లోకి ఈ విధంగా రీడైరెక్ట్ చేయబడతాం. ఇక్కడ సిఎస్సి వారి హోమ్ సైట్ ఈ విధంగా కనిపిస్తది. ఇక్కడ మనం ఈ లాగిన్ బటన్‌పై క్లిక్ చేయాలి. క్లిక్ చేసి ఇక్కడ మనం పాఠశాల యొక్క లాగిన్ క్రెడెన్షియల్‌తో లాగిన్ కావాలి. ఈ పాఠశాల లాగిన్ క్రెడెన్షియల్ ఏవైతే ఇక్కడ యూజర్ నేమ్‌గా పాఠశాల యొక్క యూడైస్ కోడ్, పాస్వర్డ్‌ను మనం ఏదైతే లీప్ యాప్ కొరకు యూజ్ చేస్తుంటామో ఆ పాస్వర్డ్ ఇక్కడ సరిపోతుంది. ఆ యూజర్ ఐడీను, పాస్వర్డ్‌ని ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ క్యాప్చా కోడ్ ఇవ్వాలి. క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి సైన్ ఇన్ పై క్లిక్ చేస్తే మనం ఈ సిఎస్సి సైట్‌లోకి లాగిన్ చేయబడతాం. ఇది స్కూల్ ఇన్ఫర్మేషన్ మేనేజ్మెంట్ సిస్టమ్ అని కనిపిస్తది. ఇక్కడ స్కూల్ డీటెయిల్స్ అన్నీ ఉంటాయి మనకు. ఇక్కడ పైన మెనూ బార్‌లో హోము, లీప్ డాష్‌బోర్డ్, ఎంఐఎస్ రిపోర్ట్స్, సర్వీసెస్ అని ఉంటది. ఈ సర్వీసెస్‌పై క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే గనుక మనకు అందించే సర్వీసెస్ అని ఇక్కడ కనిపిస్తాయి. ఇక్కడ టీఐఎస్ అప్రూవల్ అని కనిపిస్తుంది. దీనిపైన క్లిక్ చేస్తే అప్రూవల్ ఫర్ టీఏఎస్ అని ఉంది. ఇక్కడ దీనిపైన క్లిక్ చేస్తే గనుక ఈ విధంగా డిస్ట్రిక్ట్, డివిజన్, మండలు, ఆ మండల పరిధిలో ఉన్నటువంటి స్కూల్స్ అన్నీ కనిపిస్తాయి. ఇప్పుడు మనం ఎంఈఓలైతే ఎంఈఓ పరిధిలోని అన్ని పాఠశాలలను సెలెక్ట్ చేసుకొని, ఒక్కొక్క పాఠశాలను సెలెక్ట్ చేసుకొని, ఆ పాఠశాల పరిధిలో ఉండే ఉపాధ్యాయుల యొక్క టీఏఎస్ ఇన్ఫర్మేషన్‌ను మనం వెరిఫై చేసి ఇక్కడ అప్రూవల్ ఇవ్వాల్సుంది. మనం ఏ పాఠశాల పరిధిలోని ఉపాధ్యాయుల యొక్క టిస్ డీటెయిల్స్‌ను అప్రూవల్ చేయాలనుకుంటున్నామో, ఆ పాఠశాలను సెలెక్ట్ చేసి గో పైన క్లిక్ చేస్తే సబ్మిట్ చేసిన ఉపాధ్యాయుల టీఏఎస్ డీటెయిల్స్ అంతా ఇక్కడ ఉపాధ్యాయుడు పేరు చివరన ఎడిట్ డీటెయిల్స్ అని ఉంటది. ఈ ఎడిట్ డీటెయిల్స్‌పై క్లిక్ చేసి ఏమైనా ఎడిట్స్ ఉంటే ఎడిట్ చేసి ఇక్కడ మనం అంటే డీడీఓలు కన్ఫర్మ్ చేయాల్సి ఉంటది. మొదటగా ఒక ఉపాధ్యాయుడు ఎడిట్ డీటెయిల్స్‌పై క్లిక్ చేసి చూద్దాం. ఇలా క్లిక్ చేసిన తర్వాత ఆ ఉపాధ్యాయుడు సమర్పించినటువంటి టిస్ ఇన్ఫర్మేషన్ అంతా మనకి ఇక్కడ కనిపిస్తది. ముందుగా డీడీఓలు ఎవరైతే ఉపాధ్యాయులు తమ టిస్ ఇన్ఫర్మేషన్‌ను సబ్మిట్ చేసి ఉంటారో వారి నుండి ఒక హార్డ్ కాపీని తీసుకొని విత్ సైన్‌తో తీసుకొనుండాలి. వారేమన్నా అక్కడ హార్డ్ కాపీలో గన మెన్షన్ చేసి ఉంటే ఆ ఎడిట్ చేసి కన్ఫర్మ్ చేయాలి. లేదంటే వారు ఏదైతే సబ్మిట్ చేసినారో దాన్ని అలాగే కన్ఫర్మ్ చేయవచ్చు. ఈ విధంగా ఒక ఉపాధ్యాయుడు ఏదైనా ఎడిట్ ఇచ్చింటే డీడీఓ గారు ఇక్కడ ఎడిట్ బటన్‌పై క్లిక్ చేసి ఇచ్చిన వివరాలు దేన్నైనా ఎడిట్ చేయవచ్చు. ఒకవేళ వారు ఎటువంటి ఎడిట్‌ను సాధించకుండా సైన్డ్ కాపీ మాత్రమే ఇచ్చి ఎటువంటి ఎడిట్స్ లేవు అని చెప్తే మాత్రం డీడీఓ గారు ఈ ఎడిట్ బటన్‌పై క్లిక్ చేసి సేమ్ ఉపాధ్యాయులు ఎలా అయితే చేస్తారో ఆ విధంగానే ఇక్కడ చేయాలి. సేవ్ బటన్‌పై క్లిక్ చేయాలి. ఈ విధంగా మనం ఉపాధ్యాయుల యొక్క ఇండివిడ్యువల్ లాగిన్‌లో ఏవైతే 6 ఫార్మ్స్‌ను మనం ఫిలప్ చేశామో అదే విధంగా ఇక్కడ డీడీఓ గారికి కూడా 6 ఫార్మ్స్ కనిపిస్తాయి. ఒక్కొక్క ఉపాధ్యాయుడికి అవన్నీ ఓపెన్ చేసి ఎడిట్ బటన్ క్లిక్ చేసి తర్వాత సేవ్ పై క్లిక్ చేయాలి. ఈ విధంగా 6 ఫార్మ్స్‌ను చేసిన తర్వాత చివర్లో ప్రివ్యూ చూసుకొని కన్ఫర్మ్ చేయాల్సి ఉంటది డీడీఓ గారు కూడా. ఇక్కడ ఈ విధంగా 6థ్ పేజీలోకి వచ్చిన తర్వాత ఎడిట్ బటన్‌పై క్లిక్ చేయాలి. క్లిక్ చేసి ఆ వివరాలు ఏదైనా ఎడిట్ అయితే ఎడిట్ చేస్తాం. లేకపోతే అవన్నీ పరిశీలించి సేవ్ బటన్‌పై క్లిక్ చేయాలి. సేవ్ బటన్‌పై క్లిక్ చేస్తే ఇక్కడ చివర్లో ప్రివ్యూ ఆప్షన్ కనపడదు. అగైన్ మళ్ళీ ఎడిట్‌పై క్లిక్ చేసి మనం పైకి స్క్రోల్ చేసినట్టయితే ఇక్కడ ప్రివ్యూ ఆప్షన్ కనిపిస్తది. ఈ ప్రివ్యూ బటన్‌పై క్లిక్ చేసి మనం పైకి స్క్రోల్ చేసినట్టయితే ఆ వివరాలన్నీ సేమ్ టీచర్ లాగిన్‌లో ఎలాగైతే మనకు డిస్‌ప్లే అవుతాయో డీడీఓ లాగిన్‌లో కూడా అలాగే డిస్‌ప్లే అవుతాయి. అవన్నీ డీడీఓ గారు పరిశీలించి ఇక్కడ అప్రూవ్ బటన్‌పై క్లిక్ చేయాలి. అప్రూవల్ అని క్లిక్ చేసిన తర్వాత ఓకే బటన్‌పై క్లిక్ చేస్తే గనక ద డీటెయిల్స్ హావ్ బీన్ సక్సెస్‌ఫుల్లీ అప్రూవ్డ్ అని వచ్చేస్తది. దీంతో ఈ ఉపాధ్యాయుల యొక్క వివరాలన్నీ కూడా అప్రూవల్ అయిపోయినట్లే. ఇంకా దీని తర్వాత ఏదైనా చేంజెస్ ఉంటే మాత్రం డీడీఓ పరిధిలో చేంజెస్ చేయలేం. మరి ఏదైనా చేంజెస్ ఉంటే మాత్రం మనం జిల్లా కార్యాలయానికి సంబంధించి అక్కడి నుండి ఎడిట్ చేసుకోవచ్చు. కాబట్టి ఈ విధంగా డీడీఓలు తమ పరిధిలోని ఉపాధ్యాయులందరి యొక్క టిస్ డీటెయిల్స్‌ను అప్రూవల్ చేయగలరు. డీడీఓ గారు అప్రూవల్ చేసిన తర్వాత ఈ ఎడిట్ బటన్ ఏదైతే ఉందో ఇది పూర్తిగా బ్లింక్ అయిపోతుంది. ఇప్పుడు ఎడిట్ చేయాలన్నా కూడా ఈ డీటెయిల్స్‌ని మనం ఎడిట్ చేయలేము. కాబట్టి ఉపాధ్యాయులు ఏవైనా రాంగ్ ఎంట్రీ ఇచ్చినట్టయితే క్షుణ్ణంగా పరిశీలించి అది అప్డేట్ చేసిన తర్వాత మాత్రమే డీడీఓలు
అప్రూవల్ చేయాలి. డీడీఓలు అప్రూవల్ చేసిన తర్వాత వారి దగ్గర గూడా ఎడిట్ ఆప్షన్ ఉండదు. జిల్లా కార్యాలయానికి తెలియజేసి ఎడిట్ చేసుకోవాల్సొస్తది. కాబట్టి జాగ్రత్తగా అన్ని విషయాలు పరిశీలించి డీడీఓ గారు అప్రూవల్ చేయగలరు.